Hi guys, in this video we are going to discussing the topic components of a computer system. In previous video we discussed the topic introduction to the computer system overview, which is a chapter 1 CBSE 11th class. From the CBSE 11th class, so introduction topic అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ద నెక్స్ట్ టాపిక్ కంప్యూటర్ కాంపోనెంట్స్ అండ్ ఇట్స్ బేసిక్ కంప్యూటర్ ఆర్గనైజేషన్. అండ్ ఈ టాపిక్ నుంచి మనం ఈ వీడియోలో మెయిన్గా కంప్యూటర్ కాంపోనెంట్స్ అని చెప్పేసి ఏంటి అవన్నీ ఇన్ డీటెయిల్గా క్లియర్గా మొత్తం చూశాక కంప్యూటర్ ఆర్గనైజేషన్ యొక్క బేసిక్స్ ఆర్ ద ఇంట్రడక్షన్ చూసి అప్పుడు మనం ఫర్దర్గా ఒక్కొక్క కాంపోనెంట్ అండ్ ఒక్కొక్కటి ఏంటి అని చెప్పేసి మనం ఫర్దర్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. అండ్ అస్సలు మర్చిపోకుండా ఈ కంటిన్యూటీని మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ నా వీడియోని మీరు ఎంతవరకు షేర్ చేయగలిగితే అంతవరకు షేర్ చేయండి. అండ్ లెట్ us get started with our topic. Okay, generally a computer is a combination of hardware and software. Means కంప్యూటర్ అవ్వాలి అంటే అది కంప్లీట్గా దాని యొక్క పర్పస్ ఏదైతే ఆపరేషన్స్ అవన్నీ పర్ఫామ్ చేయాలి అంటే అది హార్డ్వేర్ ఎంతైతే ఇంపార్టెంటో అది ఆపరేట్ చేసేది ఏంటంటే సాఫ్ట్వేర్. సో ఆ రెండింటి యొక్క కాంబినేషన్ కంప్యూటర్ సిస్టమ్ అవుతుంది మనకి ఇప్పుడు. సో కంప్యూటర్ కాంపోనెంట్స్కి మనం ముందుగా వెళ్ళకముందే హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఈ రెండు మెయిన్గా కంప్యూటర్ కాంపోనెంట్స్ అని చెప్పేసి మనం జనరల్గా చెప్పొచ్చు. అండ్ హియర్ ఆర్ సమ్ పాయింట్స్ అబౌట్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. హార్డ్వేర్ వచ్చేసరికి జనరల్గా ద ఫిజికల్ కాంపోనెంట్స్ విచ్ వీ కెన్ టచ్ ఆర్ ఫీల్ ఆర్ వీ కెన్ సీ ఆర్ నథింగ్ బట్ అండ్ టర్మ్డ్ యాజ్ hardware components of a computer system, such as input unit, output unit or the output devices, CPU, memory unit, etc. These all things combine together and form a physical structure of a computer system. So these are only the main basic components of a computer system which makes a physical structure of a computer system. అంటే ఈ ఫైవ్ యూనిట్స్ ఏవైతే మనం చెప్పామో ఇప్పుడు లిస్ట్ అవుట్ చేసామో అవే హార్డ్వేర్ కాంపోనెంట్స్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. అండ్ అలాగే సాఫ్ట్వేర్ అంటే ది సాఫ్ట్వేర్ మేక్స్ ద హార్డ్వేర్ సిస్టమ్ ఆర్ ద హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఆఫ్ అ సిస్టమ్ టు ఆపరేట్ ఆర్ టు పర్ఫామ్ సమ్ స్పెసిఫైడ్ టాస్క్. అంటే ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఎలా వర్క్ చేయాలి లేదా వర్క్ చేయడానికి యూజ్ అయ్యేది ఈ సాఫ్ట్వేర్ సిస్టమ్ అంట. సో కాంబినేషన్ ఆఫ్ బోత్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఈజ్ ద కంప్యూటర్ సిస్టమ్. సో ఫస్ట్లీ కాంపోనెంట్స్ అనగానే అంటే క్లాసిఫికేషన్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్. అండ్ ఫర్దర్గా మన టెక్స్ట్ బుక్ ఫాలో అయితే చేసినట్లయితే కనుక ఫస్ట్ 5 బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ ద కంప్యూటర్ సిస్టమ్ ఏంటి అన్నవి ఇప్పుడు చూద్దాం. Basic components means a computer system comprises of 5 basic components as follows. First one is input unit, the next one is output unit, and the third one is CPU. Fourth one is memory unit, which is nothing but the primary memory, and the fifth one is secondary storage unit. These 5 units are the 5 basic components of a computer system. Okay, we see that the main components or the basic components of a computer system ఏంటంటే అవంటే అంటే ఇన్పుట్, అవుట్పుట్, CPU అండ్ ది మెమరీ అండ్ ది సెకండరీ స్టోరేజ్ యూనిట్స్ ఆర్ ద బేసిక్ యూనిట్స్ ఆఫ్ అ కంప్యూటర్ సిస్టమ్. అండ్ అవన్నీ కలిపి ఆ కాంబినేషన్ ఏమవుతుందంటే కంప్యూటర్ యొక్క ఫిజికల్ స్ట్రక్చర్ అనేది అవి మేక్ చేస్తుంది అనమాట. అన్నీ ఫిజికల్ స్ట్రక్చర్ని అవి తీసుకొస్తుందన్నమాట ఈ 5 బేసిక్ యూనిట్స్ కలిపితే. అండ్ ఇదే థింగ్ లాజికల్ స్ట్రక్చర్ రావాలి అంటే లేదా ఆ లాజికల్ స్ట్రక్చర్ని ఇంకొక పేరుతో ఏమని పిలవచ్చు అంటే కంప్యూటర్ ఆర్గనైజేషన్. సో మన యొక్క టైటిల్కి అయితే మీనింగ్ అయితే ఇప్పటి వరకు మీకు తెలిసిపోయింది కదా. అండ్ ఏంటి అని చెప్పేసి ఇప్పుడు మనం డీటెయిల్గా చూద్దాం. సో ద ఫస్ట్ వన్ ఈజ్ ఇన్పుట్ యూనిట్. ఇన్ దిస్ ద ఇన్పుట్ యూనిట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ టేకింగ్ ఇన్పుట్ ఫర్ ది కంప్యూటర్. అంటే కంప్యూటర్కి ఒక ఇన్పుట్ ఏదైనా ఇవ్వాలి అంటే
త్రూ ఇన్పుట్ యూనిట్ మాత్రమే మనం ఇవ్వగలం. సో ఇది దేనికి రెస్పాన్సిబుల్ అంటే కంప్యూటర్కి ఇన్పుట్ ఇవ్వడానికి ఇది రెస్పాన్సిబుల్, ఆర్ యూజర్ నుంచి ఇన్పుట్ని తీసుకుని కంప్యూటర్కి ఇస్తుంది. ఇదంతా దేని ద్వారా జరుగుతుందంటే ఈ ఇన్పుట్ యూనిట్ ద్వారా మాత్రమే జరుగుతుంది. అండ్ ద ఇన్పుట్ డివైజెస్ అటాచ్డ్ టు ద కంప్యూటర్ టు మేక్ ద ఇన్పుట్ యూనిట్. అంటే ఏవైతే ఇన్పుట్ యూనిట్స్ ఉన్నాయో, ఇన్పుట్ డివైజెస్ ఉన్నాయో అవి కంప్యూటర్ సిస్టమ్కి ఎప్పుడైతే మనం అటాచ్ చేస్తామో అప్పుడు ఆ కాంబినేషన్, ఆ నెట్వర్క్ అంతా ఏమవుతుందంటే ఇన్పుట్ యూనిట్ ఆఫ్ అ కంప్యూటర్ సిస్టమ్ అవుతుంది. And the next basic component of a computer system is output unit. When we look at this output unit, it is responsible for giving the output from the computer, or it is responsible to give the output to the user from the computer. Means when అంటే ఇన్పుట్ యూనిట్ అంటే మనం ఏం చెప్పాము, కంప్యూటర్కి ఇన్పుట్గా ఇస్తుంది అన్నాం. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే కంప్యూటర్ని సెంటర్ పాయింట్గా ఆర్ ద బేసిక్ థింగ్గా, మెయిన్ కాంపోనెంట్గా మనం కన్సిడర్ చేసినట్లయితే ఇన్పుట్ యూనిట్ ఏం చేస్తుంది, యూజర్ నుంచి కంప్యూటర్కి ఇన్పుట్ ఇస్తుంది. అండ్ అవుట్పుట్ యూనిట్ వచ్చేసరికి కంప్యూటర్ నుండి యూజర్కి అవుట్పుట్ అనేది ఇస్తుంది. అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అవుట్పుట్ అనగానే ఇది మనకి అందరికి కొంచెం తెలిసిందే. సో ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ గివింగ్ ద అవుట్పుట్ టు ద యూజర్ ఫ్రమ్ ది కంప్యూటర్. ఓకే, అండ్ the devices which are attached to the computer system makes the output unit. అంటే అవుట్పుట్ ఇవ్వడానికి కంప్యూటర్కి ఏవేవైతే అటాచ్ చేస్తామో డివైజెస్, ఆ నెట్వర్క్ అంటే ఆ కాంబినేషన్ అంతా కలిపితే మనకి కంప్యూటర్ అవుట్పుట్ యూనిట్ అనేది, కంప్యూటర్ సిస్టమ్ అవుట్పుట్ యూనిట్ అనేది మనకి ఇక్కడ ఫామ్ అవుతుంది. అండ్ ఓకే, we will move to the next point, that is nothing but CPU. CPU stands for the Central Processing Unit of a computer system, and it is responsible for processing the data and instructions, and it comprises of mainly two parts, arithmetic and logic unit. This is one part, and the next part is control unit. These combination of these two parts is termed as central processing unit. అంటే ఈ టూ పార్ట్స్ మొత్తం కలిపితేనే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది మనకి కంప్లీట్ అవుతుంది అనమాట. ఓకే, వెన్ వి సీ ద అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్ మీన్స్ ALU, it is responsible for carrying out the arithmetic instructions like addition, subtraction, multiplication, divisions, which are just main arithmetic operations, and also responsible for making logical decisions like greater than or equal to, less than or equal to, true or false, like that. It is also used to making the logical decisions. Okay, and the control unit is responsible for controlling and supervising the processing. Means it also guides, when it also supervises, it can also guides the operations or the instructions or the process of a computer. ఓకే, ఇదంతా కలిపితేనే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది అవుతుంది. అండ్ ఓకే, అండ్ వీ విల్ మూవ్ టు ద నెక్స్ట్ పాయింట్, విచ్ ఈస్ నథింగ్ బట్ ప్రైమరీ మెమరీ, ఆల్సో నోన్ యాజ్ మెయిన్ మెమరీ ఆఫ్ అ కంప్యూటర్ సిస్టమ్. ప్రైమరీ మెమరీ, ఇట్ ఈస్ ద ఇంటర్నల్ వాలటైల్ మెమరీ వేర్ డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ స్టోర్ డ్యూరింగ్ ప్రాసెస్. అంటే ప్రాసెస్ అప్పుడు వాలటైల్ అంటే ఎరైజబుల్ అని చెప్పేసి అర్థం. అంటే ఓన్లీ ప్రాసెస్ అప్పుడు టెంపరీగా ఆ యొక్క డేటాని, ఇన్స్ట్రక్షన్ని ఆ మెయిన్ మెమరీ అనేది స్టోర్ చేసుకుంటుంది. అండ్ అది వాలటైల్ ఎందుకు అయింది అంటే జస్ట్ టెంపరీగా మనం క్యాలిక్యులేషన్స్ ఏమైనా చేసినప్పుడు నెంబర్స్ అవన్నీ స్టోర్ చేసుకోవాలి కదా కంప్లీట్ అయ్యే వరకు, అలా టెంపరీగా ఆ మెయిన్ మెమరీ అనేది అది స్టోర్ చేసుకుంటుంది. సో అది వాలటైల్ ఇన్ నేచర్ అనమాట. వాలటైల్ అంటే ఎరేజబుల్ అని చెప్పేసి అర్థం. నాన్ వాలటైల్ అంటే ఎరేజ్ చేయలేము, అంటే అప్డేట్స్ కానీ ఏదన్నా చేంజెస్ కానీ చేయాలి అంటే చేయలేమన్నమాట. అండ్ ద లాస్ట్ బేసిక్ కాంపోనెంట్ ఆఫ్ అ కంప్యూటర్ సిస్టమ్ ఈజ్ సెకండరీ స్టోరేజ్ యూనిట్. ఇట్ రిఫర్స్ టు ద ఎక్స్టర్నల్ స్టోరేజ్ డివైజెస్ విచ్ ప్రొవైడ్ పర్మనెంట్ మెమరీ టు ద కంప్యూటర్ సిస్టమ్. మీన్స్ ప్రైమరీ మెమరీ మనం కనుక చూసినప్పుడు అదేంటి, వాలటైల్ ఇన్ నేచర్ అని చెప్పాం కదా. అంటే అది ఎప్పుడైనా సరే దాని యొక్క మెమరీని టెంపరీగా స్టోర్ చేస్తుంది. అండ్ దానికి కొన్ని కండిషన్స్లో అదేంటంటే
ఆ టెంపరరీగా స్టోర్ చేసుకున్న మెమరీ మొత్తాన్ని ఎరేస్ చేసేస్తుంది. అండ్ కొన్ని మనకేంటి టెంపరరీగా కాకుండా మనకి కొన్ని పర్మనెంట్గా, అంటే మన యొక్క రిజల్ట్ కానీ అవుట్పుట్స్ కానీ ఏమైనా కావాలంటే మనం వాటిని పర్మనెంట్గా మనం స్టోర్ చేసుకోవాలి కదా. మనం ఏదైనా ఆన్సర్ చేస్తున్నప్పుడు, ఏదైనా క్యాలిక్యులేషన్ చేస్తున్నప్పుడు మధ్యలో కనుక కరెంట్ కానీ ఏమైనా పోతే, పవర్ ఆఫ్ కానీ అయితే, అప్పుడు అది ఏదైతే ప్రైమరీ మెమరీలో ఉందో అది పవర్ ఆఫ్ అయిపోయినప్పుడు అది దాని యొక్క మెమరీలో ఉన్న డేటాని లేదా ఇన్ఫర్మేషన్ని, ఏదైతే మన యొక్క క్యాలిక్యులేషన్స్ యొక్క అవుట్పుట్ ఉందో అది ఆటోమేటిక్గా ఎరేస్ చేసేస్తుంది. అంటే ఆ ఇన్ఫర్మేషన్ లాస్ అయిపోతుంది. సో మనకి మన యొక్క అవుట్పుట్ ఆర్ ద రిజల్ట్ ఏదైతే ఉందో అది మనకి ఖచ్చితంగా కావాలి కాబట్టి అది ప్రైమరీ మెమరీలో అయితే పర్మనెంట్ మెమరీ అనేది మనకి అవైలబిలిటీ లేదు. సో సెకండరీ మెమరీ అంటే ఎక్స్టర్నల్ డివైజెస్ కొన్ని యూస్ చేసుకుని మనం పర్మనెంట్ మెమరీ అనే కాన్సెప్ట్ని, ఆ కంఫర్టబిలిటీని మనం ఆ సెకండరీ డివైజెస్తో లేదా ఎక్స్టర్నల్ డివైజెస్తో మనం వాటిని అవైలబిలిటీలోకి తెచ్చుకుంటున్నాం అనమాట. ఓకే, హియర్ వీ షుడ్ నోట్ అ పాయింట్. అంటే 5 బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ అ కంప్యూటర్ అయితే చూసేసాం కదా. సో ఇప్పుడు మనం ఒక పాయింట్ ఏం నోట్ చేసుకోవాలంటే ది కాంపోనెంట్స్, అంటే ఇప్పటివరకు మనం ఏమైతే చూసామో ఆ కాంపోనెంట్స్ అవన్నీ కూడా కలిపి ది కాంపోనెంట్స్ ఆఫ్ అ కంప్యూటర్ సిస్టమ్ మేక్ ద ఫిజికల్ స్ట్రక్చర్ ఆఫ్ అ కంప్యూటర్. అంటే ఇప్పుడు ఏవైతే చూసామో అవన్నీ కాంబినేషన్ అయితే అది ఫిజికల్ స్ట్రక్చర్ని ఇస్తుంది అన్నమాట కంప్యూటర్కి. whereas the logical structure of a computer system is defined as computer organization. గుర్తుంది కదా మన టైటిల్, కాంపోనెంట్స్ అండ్ కంప్యూటర్ ఆర్గనైజేషన్. నౌ బేసిక్ కాంపోనెంట్స్ చూసాం, నార్మల్గా జనరల్ కాంపోనెంట్స్ అంటే హార్డ్వేర్ సాఫ్ట్వేర్ని చూసాం కదా. అండ్ మన సిలబస్ ప్రకారం ఇంకా ఏవేవైతే కాంపోనెంట్స్ ఉన్నాయో అవన్నీ కలిపి ఏంటని చెప్పేసి ఇక్కడ లిస్ట్ అవుట్ చేశాను. అండ్ ఒక్కొక్కటి ఏంటో లిస్ట్ అవుట్ చేశాక ఒక్కొక్కటి ఫర్దర్ వీడియోస్లో మనం డిస్కస్ చేద్దాం. అండ్ అవేంటో చూసేద్దామా. నౌ కమింగ్ టు ద లిస్ట్ ఆఫ్ కాంపోనెంట్స్, ద ఫస్ట్ వన్ ఈజ్ కంప్యూటర్ ఆర్గనైజేషన్, second one is input unit, and the third one is output unit, fourth one is CPU, which is stands for control processing unit. The fifth one is main memory or the primary memory we can say. The sixth one is cache memory, and the seventh one is storage unit, and the eighth one is the system bus. All these things are the components of computer. సో ఇప్పుడు నేను లిస్ట్ అవుట్ చేసిన కాంపోనెంట్స్ అన్నీ మనం ఫర్దర్గా డిస్కస్ చేయాల్సిన కాంపోనెంట్స్. ఆ కాంపోనెంట్స్ అన్నీ ఒక్కొక్కటి ఏంటని చెప్పేసి ఫర్దర్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. అండ్ థ్యాంక్ యూ ఎవరీవన్ ఫర్ లిసనింగ్ మీ. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ మై వీడియో, షేర్ దిస్ వీడియో యాజ్ మచ్ యూ కెన్, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ.